తాజా 30 మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ వాడిన కారు గురించి ఇప్పుడు జనం ఆరా తీస్తున్నారు. లగ్జరీకి మరో పేరైన ఈ కారులోని ఫీచర్స్ను చూద్దాం. ఈ కారును మెర్సిడెస్ బెంజ్ కంపెనీ తయారు చేస్తోంది. 1970లో దీని మ్యానుఫ్యాక్చరింగ్ మొదలైంది. తొలుత దీన్ని కేవలం మిలిటరీ అవసరాల కోసం మాత్రమే రూపొందించారు. దీని పేరు గెలాండే వ్యాగన్. స్పోర్ట్స్ యూటిలిటీ కేటగిరీ కిందకు వస్తుంది. దీని ధర 2,30,00,000 రూపాయలు. దీని ఇంజిన్ కెపాసిటీ 5,500 సీసీ. గంటకు గరిష్టంగా 210 కిలోమీటర్ల వేగంతో వెళ్ళగలదు. కేవలం 5.4 సెకండ్లలోనే 0 నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్ అందుకోగలదు. దీని బరువు 2,600 కేజీలు. గతుకుల రోడ్లలో కూడా దూసుకుపోవడం దీని ప్రత్యేకత. వరల్డ్ క్లాస్ ఫీచర్స్తో ఈ గెలాండే వ్యాగన్ను రూపొందించారు. కారు దృఢంగా ఉండడానికి బాడీ తయారీలో గాల్వనైజ్డ్ స్టీల్ను ఉపయోగించారు. కారులో ఎటు చూసినా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ముందు సీట్లలో కూర్చునే వారి తల మీద కూడా ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. అత్యంత వేగంగా వెళ్తున్నప్పుడు కారును భద్రంగా ఉంచడానికి స్టెబిలిటీ కంట్రోల్ సిస్టమ్ ఉంది. ఓవర్ స్పీడ్ ఉన్నప్పుడు డ్రైవర్ను అలర్ట్ కూడా చేస్తుంది. ఎన్ని ఫీచర్లున్నా టూ మచ్ స్పీడ్ నిషిత్ ప్రాణాలను బలికొంది. హైదరాబాద్ లాంటి నగరంలో గంటకు 200 కిలోమీటర్ల వేగం అంటే చేజేతులో చావును కొని తెచ్చుకోవడమే. సిటీలో రోడ్లు ఎంత ఖాళీగా ఉన్నా 50-60 కిలోమీటర్ల స్పీడ్ను మించకుండా వెళ్తేనే భద్రంగా ఉంటారు. ఎక్కడ మలుపు ఉందో ఎక్కడ గుంత ఉందో తెలియని రోడ్లపై ఓవర్ స్పీడ్తో వెళ్తే కారులో ఉన్నవారికే కాదు రోడ్డు మీద వెళ్లే వారికి కూడా ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.